శ్రీమాత్రే నమః. ధనత్రయోదశి ఆశ్వయుజ మాసంలోని కృష్ణపక్ష త్రయోదశి ధనత్రయోదశి. 5 రోజులు జరుపుకునే దీపావళి పండుగ ధనత్రయోదశితోనే ప్రారంభమవుతుంది. పురాణ కథనం గురించి తెలుసుకుందాం. పూర్వం గంగానది తీరంలో యజ్ఞం చేస్తున్న మహర్షుల వద్దకు త్రిలోక సంచారి అయిన నారదుడు వచ్చి యజ్ఞ హవిర్భాగాన్ని ఎవరికి సమర్పిస్తారు అని ప్రశ్నించాడు. దీనితో మహర్షులు తాము చేస్తున్న యజ్ఞ హవిస్సులను ఎవరికి సమర్పించాలనే విషయమే రకరకాలైన ఆలోచనలు చేశారు. చివరకు త్రిమూర్తులలో ఒకరికి సమర్పించాలని నిర్ణయించుకొని వారిలో ఎవరికి సమర్పించాలో నిర్ణయించే బాధ్యతను భృగు మహర్షికి అప్పగించారు. భృగు మహర్షి సత్యలోకం కైలాసం చేరి బ్రహ్మదేవుణ్ణి పరమశివుణ్ణి పరీక్షించి వారికి అర్హత లేదని భావించి వైకుంఠం చేరుకున్నాడు. శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై శయనించి ఉండగా పాదాల వద్ద లక్ష్మీదేవి ఆసీనురాలై ఉండి తన రాకను గుర్తించకపోవటంతో కోపోద్రిక్తుడైన మహర్షి శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై కాలితో తన్నాడు. దీంతో ఇహంలోకి వచ్చిన విష్ణుమూర్తి మహర్షిని ఆసనంపై కూర్చోబెట్టి నా వక్షస్థలం సోకి మీ సుతిమెత్తని పాదం ఎంతగా ఇబ్బంది పడిందో కదా అని ఒత్తుతూ సేవ చేస్తూ మహర్షి అరికాలిలో ఉన్న కన్నును చిదిమివేశాడు. దానితో తన తప్పు తెలుసుకుని భృగువు విష్ణువుని ప్రార్థించాడు. తన స్థానమైన విష్ణువు వక్షస్థలం పైన మహర్షి తన్నినా శిక్షించక అతనికి సేవ చేయడాన్ని సహించలేని శ్రీ మహాలక్ష్మీదేవి వైకుంఠం వదిలి భూలోకంలోని కరవీరపురం అంటే ప్రస్తుత మహారాష్ట్రలో ఉన్న కొల్హాపూర్ చేరింది. ఈ విధంగా శ్రీ లక్ష్మీదేవి భూమి మీదకు చేరిన రోజే ధనత్రయోదశి అని చెప్పబడుతోంది. నరకలోక అధిపతి అయిన యమధర్మరాజుకు ధనత్రయోదశి అత్యంత ప్రీతికరమైనదని, ఈరోజు యమధర్మరాజును స్మరించడంతో పాటు ఆయన ప్రీత్యర్థం దీపాలను వెలిగించాలి అని శాస్త్రవచనం. ధనత్రయోదశి రోజు సాయంత్రం నువ్వుల నూనెతో దీపాలను వెలిగించి అందులో ఒకదానిని ఇంటి వెలుపల గడప వద్ద ఉంచి పూజించాలి. దీనికి యమదీపం అని పేరు. అలా పూజించటం వల్ల అపమృత్యు భయం తొలగి ఆయురారోగ్యాలు వృద్ధి చెందటంతో పాటు నరకలోక బాధలు కూడా తొలగిపోతాయనేది కథనం. అందుకు సంబంధించిన కథ కూడా ఒకటి ఉంది. అయితే పూర్వం హేమరాజు అనే ఒక పాలకునకు వివాహమైన చాలా కాలానికి కలిగిన కుమారుని జాతకం చూసి 16 సంవత్సరాల వయసులో వివాహమైన 4వ రోజు యువరాజు మృతి చెందుతాడని జ్యోతిష్యులు చెప్పారు. కుమారుణ్ణి అల్లారముద్దుగా పెంచిన హేమరాజు 16 సంవత్సరాల ప్రాయం వచ్చిన కుమారుణ్ణి చూసి దిగులు చెందడం ప్రారంభించాడు. ఈ విషయం తెలిసిన ఒక రాకుమార్తె ఆ రాకుమారుణ్ణి వివాహం చేసుకుంది. 3 రోజులు గడిచాయి. 4వ రోజు వచ్చింది. ఆ రోజు ధనత్రయోదశి. రాకుమార్తె లక్ష్మీదేవిని పూజించింది. ముత్యాలు రత్నాలు పొదిగిన తన నగలన్నింటినీ అమ్మవారి వద్ద ఉంచింది. దీపాలను వెలిగించి ఇంటి ముందు ఉంచి పూజలు నిర్వహించి లక్ష్మీదేవిని కీర్తిస్తూ గడపసాగింది. కాగా రాకుమారుని ప్రాణాలను తీసుకుని వెళ్లేందుకు యముడు సర్పరూపంలో వచ్చి దీపాల వెలుగులు, బంగారు రత్నాలు వంటి వాటి వెలుగులను చూస్తూ ఉండటంతో మృత్యు సమయం దాటిపోగా యమధర్మరాజు ఏమీ చేయలేక వెళ్ళిపోయాడు. కనుక ధనత్రయోదశి రోజు దీపాలను వెలిగించటం వల్ల అపమృత్యు భయం తొలగిపోయి ఆయుష్ వృద్ధి చెందుతుందనేది కథనం. వీటికి తోడు వామన పురాణం, వ్రత చూడామణి వంటి వాటి ప్రకారం బలిచక్రవర్తిని పాతాళానికి పంపించే సమయంలో వామనుడు ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి, చతుర్దశి, అమావాస్య రోజుల్లో దీపాలను వెలిగించే వారి ఇంట లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండేటట్లు వరం ప్రసాదించినట్లు కథనం. కనుక ధనత్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించాలి, దీపాలను వెలిగించాలి. సాయంత్రం వేళ దీపాన్ని వెలిగించి ఇంటి ముందు ఉంచి పూజించాలి. ధనత్రయోదశి పండుగను మహారాష్ట్రలో ధన్తేరస్ అనే పేరుతో లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇంటి ముందు రకరకాలైన రంగవల్లులు తీర్చిదిద్దుతారు. బంగారు, వెండి వస్తువులను పాలతో శుభ్రం చేసి లక్ష్మీదేవి వద్ద ఉంచి పూజలు చేస్తారు. గుజరాత్లో దీన్ని ధన్తేరస్ అనే పేరుతో జరుపుకుంటారు. లక్ష్మీదేవిని పూజించడంతో పాటు వ్యాపారులు ఆదాయ వ్యయాలను చూసుకొని నూతన ఖాతా పుస్తకాలను ఈ రోజు నుంచే ప్రారంభిస్తారు. బీహార్లో లక్ష్మీదేవితో పాటు ధన్వంతరిని ఆరాధిస్తారు. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు బంగారం కొని లక్ష్మీదేవి వద్ద ఉంచి పూజలు చేస్తారు.